ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కలిసి సినిమా చేస్తున్నారనే ఊహ వచ్చినా చాలు అభిమానులు పండుగ చేసుకుంటారు. టాలీవుడ్ లో అలాంటి ఒక సెన్సేషనల్ కాంబినేషన్ వెంకటేష్ త్రివిక్రమ్. నిజం చెప్పాలంటే త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వెంకీతో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఈ రోజు త్రివిక్రమ్ ఈ స్థాయిలో ఉన్నాడు అంటే మాత్రం దానికి కారణం ఖచ్చితంగా వెంకటేష్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రైటర్ గా ఉన్నప్పుడు వెంకీ నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలా త్రివిక్రమ్ ఇండస్ట్రీలో స్టార్ రైటర్ అయ్యాడు. కానీ దర్శకుడిగా మారిన తర్వాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. చూస్తుంటే ఇన్నాళ్లకు అవకాశం వచ్చినట్లే అనిపిస్తోంది. మరోవైపు సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకటేష్ తీరు కూడా మారిపోయింది. ఒక్క హిట్ ఎక్కడ లేని ఎనర్జీ ఇస్తుందంటే ఏమో అనుకున్నాం, కానీ ఇప్పుడు వెంకీ మామను చూస్తుంటే మాత్రం ఇది నిజమే అనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్న విజయంతో ఈయన కెరియర్ మళ్ళీ టాప్ స్పీడ్ కు వెళ్లిపోయింది. కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకటేష్. సంక్రాంతికి వస్తున్నాం వచ్చి 3 నెలలవుతున్నా కూడా ఇప్పటి వరకు నెక్స్ట్ సినిమా ఇదే అని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు వెంకటేష్. చాలా సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ అందుకోవడం, పైగా ఏకంగా 300 కోట్లు వసూలు చేయడంతో ఆ మార్కెట్ పడిపోకుండా సరైన ప్లానింగ్ చేసుకుంటున్నాడు వెంకీ. దానికోసం కంగారు పడకుండా కావలసినంత టైం తీసుకుంటున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడితో మరో సినిమా చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశాడు వెంకటేష్. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామంటూ ఒక సీక్వెల్ చేయబోతున్నారు. కాకపోతే అది ఇప్పుడే ఉండకపోవచ్చు, మరో 2-3 ఏళ్లు పడుతుంది. ఇక వెంకీ నెక్స్ట్ దర్శకుల లిస్ట్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉండడం విశేషం. దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో సినిమా చేయని త్రివిక్రమ్ ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయాలని చూస్తున్నాడు. త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇదే కాంబినేషన్ లో వచ్చాయి. అందులో త్రివిక్రమ్ రాసిన డైలాగులు ఇప్పటికీ ఫేమస్. చూస్తుంటే అల్లు అర్జున్ తో గురూజీ చేయాల్సిన సినిమా ఇంకా ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. అట్లీ సినిమా ఒకే ఏడాదిలో పూర్తవుతుందని మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఆ సినిమా స్పాన్ చూసిన తర్వాత ఖచ్చితంగా 2 ఏళ్లు పడుతుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు త్రివిక్రమ్. దాదాపు 600 కోట్లతో ఆ సినిమా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. మరోవైపు అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ కు కావలసినంత టైం తీసుకోవాలి అని సూచిస్తున్నాడు. దాంతో ఈ గ్యాప్ లో మరొక సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాడు త్రివిక్రమ్. ఎలాగో వెంకటేష్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ లాంగ్ టైం పెండింగ్ లిస్ట్ లో ఉంది. టైం లేక ఇన్నాళ్లు ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక చేయాల్సిన అవసరం లేదు. అందుకే వెంకీ సినిమా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు మాటల మాంత్రికుడు. పూర్తిగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రానుంది. హారికా హాసిని బ్యానర్లలోనే ఈ సినిమా వచ్చే అవకాశం కనిపిస్తోంది. థియేటర్లోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రానుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్లు వసూలు చేసిన వెంకటేష్ ఇప్పుడు గానీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే థియేటర్లు తగలబడడం ఖాయం. రొటీన్ ఫ్యామిలీ సినిమా చేసినా కూడా మరో 300 కోట్లు ఈజీగా వస్తాయి. అందుకే వెంకీతో తక్కువ టైంలో ఒక మినిమం బడ్జెట్ తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని చూస్తున్నాడు త్రివిక్రమ్. ఇది వర్కౌట్ అయితే నిర్మాతలకు పండగే. మరోవైపు మాస్ జాతర ఫేమ్ బాను భోగవరపు దర్శకత్వంలో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు వెంకటేష్.